ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరి ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక ఆగస్టు 6, 2025 నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నావు. అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి రాకతో నీ జీవిత ప్రయాణం కొత్తగా సాగబోతుంది. మరి ఆ వ్యక్తి ఎవరు? నీ జీవితంలో రేపటి రోజున ఎలాంటి ప్రయాణం చోటు చేసుకోబోతుంది, అలాగే రేపటి నుంచి నీ జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకోండి. నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించండి అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలను తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సందేశం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొంతమంది షేర్ చేయండి. ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూడడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఆఖరిసారిగా ఈ గురువుగారికి ఫోన్ చేసి చూడండి. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారు షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి తప్పకుండా మర్చిపోకుండా మీకున్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలంటే ఆఖరిసారిగా ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందండి. చాలామంది ఎక్కడెక్కడో ఈ గురువుగారికి ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కారం పొందారండి. మీరు ఈ గురువుగారిని దగ్గరుండి మీట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఒక ఫోన్ చేస్తే చాలు, గురువుగారు మనకు తప్పకుండా మన సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్తారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా మీకు ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్తారండి. మీ ముఖము, ఫోటో, చేయి, వయస్సు, గోత్రం వాట్సాప్ చేస్తే చాలు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, అత్తకొడుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది జీవితంలో వెంటాడుతూ ఉంటుంది కదా. మీకు ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలన్నింటికీ పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. నమ్మకం ఉంటే ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా. మరి నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నావు. ఒకరి రాకతో నీ జీవితం ప్రశాంతంగా ఉండబోతుంది. రేపటి రోజున నీ జీవితం సరికొత్త ప్రయాణంగా మొదలవ్వబోతుంది. ఇన్ని రోజుల నుంచి నువ్వు పడినటువంటి వేదన, నీ కష్టం అవన్నీ కూడా పక్కన పెడితే అన్నీ కూడా కష్టాలన్నీ తుడిచిపెట్టుకొని పోతున్నాయి. అలా ఆలోచిస్తూ ఉన్నావు కదా, బాబా చెప్తుంది నిజమా కాదా అని సందేహంలో ఉన్నావు కదా. నేను చెప్తుంది అక్షరాల సత్యం. నీ జీవితంలో ఒక కొత్త ప్రయాణంలా రేపటి రోజు నుంచి మొదలవ్వబోతుంది. అది కూడా రేపు ఆగస్టు నుండి 6వ తేదీ నుండి నీ జీవితంలో ఒక వ్యక్తి రాకతో నువ్వు ఏదైతే సంతోషాన్ని పొందాలని చెప్పి అనుకున్నావో ఆ సంతోషాన్ని తప్పకుండా పొందుతావు. అది ఏ రూపంలోనైనా కావచ్చు. అంటే నేనే నీ దగ్గరకు రాలేనటువంటి పరిస్థితులు కావచ్చు. కాబట్టి నీకు ఏదో ఒక విధంగా ఒక వ్యక్తి రాకతోనో లేదంటే ఎవరో ఒకరి రూపంలో నీకైతే తగినటువంటి సహాయాన్ని అందిస్తాను. నీ జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని తప్పకుండా నువ్వు ప్రారంభించబోతున్నావని మరీ చెప్పడానికి కలిగినటువంటి కారణం ఏమిటో తెలుసా? మొదటి నుండి కూడా నువ్వు నీ పనుల్లో నువ్వు నిమగ్నమై ఉంటావు. ప్రత్యేకమైనటువంటి మంచి ఆకర్షణీయమైనటువంటి రూపంతో ఉండడమే కాకుండా నలుగురితోనూ మంచి మనసును వెతుక్కుంటావు. అటువంటి మంచి మనసు కలిగినటువంటి నీకు సరికొత్త ప్రయాణానికి అర్థం ఏమిటో చెప్తాను, నువ్వు తప్పకుండా విను. చాలా రోజుల నుంచి నీకు వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కావచ్చు, లేదంటే జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త కావచ్చు. దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో దానికోసం నీకు ఒక మంచి శుభవార్త అయితే రేపటి రోజున రాబోతుంది. అలాగే నిన్ను అభిమానించేటువంటి కొంతమంది వ్యక్తులు నీ దగ్గర కాబోతున్నారు. ఒక వ్యక్తి ద్వారా నీ జీవితం అనేది ఎన్ని రకాలుగా మలుపు తిరగబోతుంది చూడు. నీవు నీ జీవితం మీద దృష్టి పెట్టావు. మంచి జీవితాన్ని చాలా రోజుల తర్వాత పొందావు. అది ఎందుకో తెలుసా? నువ్వు పడినటువంటి కష్టం ఏది కూడా వృధా పోలేదు. నీవన్ని విధాలుగా కూడా మంచి జీవితాన్ని పొందుతున్నావు. నిజంగా ఈరోజు నేను చెప్తున్నటువంటి అంటే బాబా చెప్తున్నటువంటి మాటను మరీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైతే బాబా భక్తురాలు తెలియదో కాదండి, అంతగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారో తెలియదు, కానీ వారికి ఈ రూపంలో బాబాగారు ఇచ్చేటువంటి సందేశం నిజంగా ఈరోజు ఒక ధైర్యాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గడిచినటువంటి కొన్ని సంవత్సరాలు నీ దగ్గర ఎన్నో రకాల కష్టాలు, సమస్యలు ఇవన్నీ గూడు కట్టుకొని ఉన్నాయి. అవన్నీ కూడా ఒక పెట్టున రేపటి రోజున ఎగిరిపోతున్నాయి. నీ జీవితంలో స్నేహపూర్వకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు రేపటి రోజున నీకు పరిచయం కాబోతున్నారు. వారితో నువ్వు ఎన్నో రకాల విషయాలను పంచుకుంటావు.
నీ జీవితాన్ని అమితంగా ఇష్టపడేటువంటి కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా దైవ నిర్ణయాన్ని, విధిని చాలా బలంగా నమ్మేటువంటి వ్యక్తిని నీవు నీ మాటకు, నీ ప్రవర్తనకు అన్ని విధాలుగా సరైనటువంటి మంచి బంధం నీ జీవితంలోనికి రాబోతుంది. ఇక అలాగే నీకు ఎంతైతే అంటే నువ్వు దేని గురించి అయితే అన్ని రకాల ఆలోచనలు కలిగి ఉంటావో అదే విధమైనటువంటి ఆలోచనలతోనూ నీ జీవితంలో అన్ని రకాలుగా నిన్ను సంతోషపెట్టేటువంటి ఒక మంచి బంధం నిన్ను పలకరించబోతుంది. నీ ఇష్టాలను గౌరవించడంతో పాటుగా నీ ప్రతి మాటలో కూడా వారి మాటను నువ్వు ఏ విధంగా అయితే ఎదుటి వ్యక్తులను గౌరవిస్తూ ఉన్నావో, ఏ విధంగా అయితే ప్రేమగా మసులుకుంటూ ఉన్నావో, అంతే విధంగా నీతో మనస్ఫూర్తిగా నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తూ ఒక మంచి బంధం రేపటి రోజున నిన్ను పలకరించడానికి సిద్ధంగా ఉంది. ఇక అలాగే మీ ఆలోచన విధానం కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. చక్కటి రూపంతో నీ జీవితాన్ని భాగస్వామితో ఏదైనా నువ్వు కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావో అదే నీ జీవిత భాగస్వామిని రేపటి రోజున నువ్వు కలుసుకోబోతున్నావని చెప్పుకోవచ్చు. ఇక అలాగే నీకు నచ్చినటువంటి ఒక వ్యక్తి రేపటి రోజున నిన్ను పలకరించబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా నువ్వు పడినటువంటి కష్టాలు కానీ, సమస్యలు ఇవన్నీ కూడా ముగింపు పలకబోతున్నాయి. ఇది నిజమేనా బాబా అని నువ్వు నన్ను అనుకోవచ్చు. అంటే ఒక బంధంతోనో మాకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పి నువ్వు అనుమానించవచ్చు. ఎవరి జీవితం ఏ విధంగా రాసిపెట్టి ఉంటుందో అలాగే జరుగుతుంది కదా. కాబట్టి మనకి ఇప్పుడు ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా ఒక సలహానో సహాయమో పొందిన తర్వాత మన జీవితంలో సరిపడా సమస్యలు, కష్టాలు ఉన్నాయని అనుకోండి. ఆ వ్యక్తి ద్వారా వచ్చినటువంటి సహాయం ద్వారా ఏదైనా జరగవచ్చు కదా. అది భగవంతుడు నిర్ణయించినటువంటి నిర్ణయంగా మనం భావించాలి. కాబట్టి ఎప్పుడు ఏ క్షణం ఏ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనేది ఎవరు కూడా ఊహించనిది. అదృష్టం అనేది ఎలా మలుపు తిరగబోతుంది, తట్టుతుంది అనేది ఏం చెప్పలేనిదన్నమాట. కాబట్టి నువ్వు ఇన్ని రోజులు పడినటువంటి కష్టానికి ఒక మంచి ప్రతిఫలం అయితే భగవంతుడు నీకు తప్పకుండా ఇవ్వబోతున్నాడు, నీకు రాసిపెట్టి ఉంచాడు. అలాగే నీ జీవితం ముందు రోజుల్లో ఇంకా ఆనందంగా సాఫీగా సాగబోతుంది. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ నలుగురి గురించి ఆలోచించేటువంటి మంచి మనసు నీది. కాబట్టి నీకంతా కూడా ముందు రోజుల్లో కూడా మంచి జరగబోతుంది. కాబట్టి నీవు ఈరోజు ఈ సందేశంలో చెప్పేటువంటి మాటలను అనుమానించొద్దు. అలాగే నా పైన సందేహపడవద్దు. బాబా ఏం చేసినా కూడా నాకంతా నీకు మంచి చేయడానికి చేస్తాడు. నీ కుటుంబ బాధ్యతను కూడా నువ్వు తప్పకుండా నిర్వర్తించేటువంటి రోజు కూడా రాబోతుంది. చాలా రోజుల నుంచి కూడా అడిగావుగా బాబా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించని చెప్పి. కాబట్టి నీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు అతి త్వరలోనే నువ్వు చూస్తావు. నీ జీవితంలో ఇప్పటికే ఎన్నో కష్టాలు జరిగి ఉండవచ్చు, నువ్వు అనుభవించి ఉండవచ్చు. కుటుంబమే ప్రాణంగా బ్రతికినటువంటి ఇప్పుడు నీకు ఎదురు లేనటువంటి, తిరుగులేనటువంటి జీవితం రాబోతుంది. నీ జీవితంలో ఆ సరికొత్త వ్యక్తి వచ్చిన తర్వాత నీవు ఎంతో మారిపోతావు. నీ జీవితం కూడా మారిపోతుంది. అలాగే నీకు ఏ విధమైనటువంటి సమస్యలు కూడా ముందు రోజుల్లో పలకరించవు. ఒకవేళ పలకరించినా కానీ ఆ సమస్యలన్నీ కూడా తేలికపాటివే. ఇక కొన్నిసార్లు శాశ్వతమయ్యేటువంటి కొన్ని మంచి పనులు కూడా నువ్వు చేసి చిరకాలం నలుగురితో మంచిదానిలాగా పేరు పొందాలి అని ఏంటో నీకు తెలుసు బాబా. చెప్పేటువంటి మాటలు, చేస్తున్నటువంటి పనులు పెద్దగా ఉండవు కూడాను. సాటివారికి ఏదైనా నీ వంతుగా సహాయం చేయడం, అలాగే మూగజీవులకు నీ వంతుగా ఏదైనా కానీ వారికి అంటే సహాయార్థం ఏదైనా కానీ చేదరించుకోకుండా వారికి కావలసినటువంటి ఆహారాన్ని పెట్టడం, ఇవన్నీ కూడా చాలా చిన్న పనులే. కానీ నీకు వీలు కుదిరినప్పుడు మాత్రం చేయి. అలాగే ఒక్కొక్కసారి నీకు వీలు కుదిరినా కుదరకపోయినా పేదవారికి మాత్రం నీ వంతు తప్పకుండా ఒక సహాయాన్ని చేయడం మాత్రం ఆ తాలూకా పుణ్యం అంతా కూడా నీకు, నీ కుటుంబానికి లభిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి పనులు చేయడానికి ఎప్పుడు కూడా ముందుండాలని చెప్పి నేను అన్ని రకాలుగా నిన్ను ఉద్రిక్తపరుస్తూ ఉంటాను. నీ జీవితం నీకు ఎన్నో గుణపాఠాలను నేర్పింది కదా. అంటే సమస్యలు వస్తే ఎలా తట్టుకోవాలి, సంతోషంగా ఉంటే ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నీకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యాయని నాకు తెలుసు. కాబట్టి ఇక నుండి నువ్వు నీ జీవితంలో వచ్చేటువంటి సమస్యలకైనా కానీ, కష్టాలకైనా కానీ చూసి పారిపోవద్దు. అలాగే నీకు ఏదైనా కానీ అనుభూతి చెందింది కాబట్టి ఈ సమస్య వస్తే ఇలా ఉండాలి, అలాగే ఈ కష్టం వస్తే ఇలా నడుచుకోవాలనేటువంటి ఒక మంచి జ్ఞానం అనేది నీకు తప్పకుండా అర్థమైంది. కొన్ని గుణపాఠాలు నేర్పినటువంటి వ్యక్తులు కూడా నీకు అన్ని విధాలుగా నీ జీవితంలోనికి ప్రవేశించి ఎవరు ఎలా ప్రవర్తించారు అనేది కూడా నీకు బాగా తెలుసు. కాబట్టి ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా నేను నీకు చెప్పనవసరం లేదు. అలాగే నీకు తెలియకుండా కూడా లేవు. ఇవన్నీ కూడా నీకు ప్రతి ఒక్కటి తెలుసు. నీ పని నువ్వు చేసుకుంటూ నిశ్శబ్దంగా వెళ్ళిపోవడం కూడా అవతల వారికి ఒక తప్పులాగా, అలాగే నీకేదో అహంకారంగా ఉందన్నట్టుంది భావన. కాబట్టి అవన్నీ కూడా నువ్వు పట్టించుకోవద్దు, సైలెంట్గా ఉండు.
అవతల వ్యక్తులు బాగా నచ్చుతూ ఉండాలని చెప్పి ఏమీ అనుకోనవసరం లేదు. నీకు నువ్వు నచ్చితే చాలు, నీ కుటుంబానికి నచ్చితే చాలు, అలాగే నీ మనసుకు నువ్వు నచ్చితే చాలు. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో ఎవరైనా కానీ వేలు పెట్టినట్లయితే నువ్వు ఆగ్రహానికి గురి కాకుండా మరొక కోణంగా కూడా ఆలోచించు. అంటే నీ అభిప్రాయానికి వారు ఏదైనా కానీ కొంచెం కీడు తలపెట్టాలని చెప్పి చూస్తే మాత్రం వారి సైడ్ చూసి కాసేపు నవ్వు. అలా వారికి పెద్ద బహుమానం కావాలి, అదే వారికి గుణపాఠం కావాలి. ఆ నవ్వుతో వారికి జీవితంలో మరలా నీ ముఖం చూసి నిన్ను ఏడిపించాలని చెప్పి కూడా అనుకోకూడదు. అలా అక్కడి నుండి వెళ్ళిపోవడం నువ్వు ఉత్తమమైనటువంటి పనిగా పెట్టుకొని అటువంటి వ్యక్తుల దగ్గర కొంచెం దృఢంగా ఉండు. అలాగే నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కానీ నువ్వు పెద్దగా వహించు. అంటే ఇంటి పెద్దగా వహించు. వయసులో చిన్నప్పటి నుంచి చిన్నగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా నీ భుజం మీద వేసుకొని నడువు. అలాగే నీ మనసుతో నువ్వు ప్రతిరోజు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండు. నిన్ను నువ్వు నమ్ముకో. నీ మనసు చెప్పే ప్రతి మాటను కూడా నమ్మమ్మా. నీ ముందు ప్రవర్తించేటువంటి ముందు రోజుల్లో నీ జీవితం అనేది సరికొత్త ప్రయాణంలో మారుతుంది. అలాగే నువ్వు పొందాలనుకున్నటువంటి ప్రతి సంతోషాన్ని కూడా కొద్ది రోజుల్లోనే పొందుతావు. నీ జీవితంలో నువ్వు చూడనటువంటి అన్ని అదృష్టాలను కూడా ఒక్కొక్కటిగా చూస్తావు. ఇలా ఒక కొత్త వ్యక్తి వలన నీ జీవితం అనేది కాస్త కూస్త ఊహించినటువంటి మార్పులైతే చిన్నపాటి అలజడుల్లో అయితే జరుగుతాయన్నమాట. అయితే ఈ చిన్న మార్పులను కూడా, నా అనుభవాలను కూడా నీ జీవితానికి, నీ భవిష్యత్తుకు బలమైనటువంటి పునాదులుగా భావించు. అలాగే కొన్ని పాఠాలుగా, గుణపాఠాలుగా నేర్చుకో. విజయాన్ని నీ లక్ష్యంగా చూసుకో. మానసికంగా దెబ్బతీయడం, అలాగే నిన్ను బాధ పెట్టే వారిని ఏదైనా కానీ గుర్తు చేసుకుంటూ ఉండు. వారి వల్ల నీ ఎదుగుదల మరింత ఎక్కువగా ఉంటుంది. తాత్కాలికంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసిన వారి సంగతి నేను చూసుకుంటాను. నీ జీవితం ఆనందభరితం చేసుకోవడానికి ప్రతి క్షణం కూడా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండు. అలాగే నీ జీవితంలో జరిగినటువంటి గతంలో నేర్చుకున్నటువంటి పాఠాలన్నీ కూడా ఊహగా తెచ్చుకుంటూ ఉండు. అవి నీ కొత్త నూతన ఉత్తేజంతో పాటు మరింత అనుభవాలను, అలాగే మరిన్ని గుణపాఠాలను నేర్పించి నీ జీవితాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. ఇక నీ జీవితం అనేది అద్భుతంగా మలచబోతున్నటువంటి ఈ సాయి ఈరోజు ఈ చెప్పినటువంటి ఈ సందేశం నీకు నచ్చింది కదా? మరి నచ్చితే తప్పకుండా నా మాటలను శ్రద్ధగా ఆలకించి నేను చెప్పినటువంటి విషయాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నీ కోపానికి కాసేపు పక్కన పెట్టు. బాబా చెప్పే మాటలను ప్రశాంతంగా వింటున్నావని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నువ్వు వినబోతున్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా నీ జీవితానికి సంబంధించిందే. అలాగే నీకు అన్నీ కూడా అవసరమైనటువంటి విషయాలని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా తీసుకుని వచ్చాను కాబట్టి ఈరోజు ఈ సందేశం రూపంలో నీతో మాట్లాడాలని చెప్పి ఆశగా వచ్చాను. చూడమ్మా, నేను ఎప్పుడూ కూడా నీ క్షేమాన్ని కోరుకుంటూ ఉంటాను. క్షేమాన్ని కోరుకోవడమే కాకుండా నిన్ను కాపాడుకుంటూ కూడా వస్తాను. అందులో ఎలాంటి అంటే నువ్వు అనుమాన పడవలసినటువంటి అవసరం విషయం ఏదీ లేదు. నన్ను నమ్ము. నేను ఎప్పుడు కూడా నీ మంచి కోరే చెప్తూ ఉంటాను. నీకు కష్టకాలంలో కూడా నేను అండగా నిలబడ్డాను. నీకు కూడా తెలుసు కదా, నీ మనసులో ఏదో ఒక మూల ఒక చిన్న అనుమానం అయితే ఉంది. నిజంగా నా బాబా నాతో ఉన్నారా? ఉంటే ఇన్ని రోజుల నుండి ఇన్ని కష్టాలు నేను ఎందుకు అనుభవిస్తుంటే, ఎందుకు చూస్తూ బాబా ఇలా ఉన్నాడు, నన్ను విడిచిపెట్టి బాబా ఎందుకు వెళ్ళిపోయాడని అనుకుంటూ ఉన్నావు. నేను నీకు కనిపించనంత మాత్రాన నేను నీ దగ్గర లేనట్లు కాదు, నేను చూడనట్లు కాదు. నీ సమస్యలు తీరడం లేదని చెప్పి, ఆ సమస్యలను నేను పట్టించుకోవడం లేదని చెప్పి అనుకోవద్దు. నేను నీ చుట్టూ ఉంటాను. నీ చుట్టూ ఒక రక్షణ కవచంలా నిలుచుకొని ఉన్నాను. కానీ ప్రశాంతమైనటువంటి ఏకాగ్రతతో నీకు కనిపించేటువంటి మనసుతో ఒక్కసారి చూడు. నీకు తప్పకుండా కనిపిస్తాను. నా మాటలు కూడా నీకు తప్పకుండా వినిపిస్తాయి. అయితే బాబా, నేను నీ బిడ్డనే కదా, మరి ఎందుకు నన్ను బాధ పెడుతూ ఉన్నారు? కష్టాలు ఎందుకు తండ్రి? నాకేం కావాలనేది మీకు తెలుసు కదా, ఎవరికి ఏది ఇవ్వాలనేది కూడా మీకు తెలుసు కదా, అయినప్పటికీ ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతూ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. కాబట్టి నీ ప్రశ్నలన్నిటినీ తప్పకుండా నేను సమాధానం ఇచ్చే తీరుతాను. నీ ప్రశ్నలో న్యాయం ఉంది, నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే మానవ నైజం అంతే కదా, ఎవరైనా కూడా ఇలాగే ఆలోచిస్తారు. కానీ నీకు తెలియనటువంటి విషయం ఏమిటంటే ఒకటి ఉంది. అదేమిటంటే చెప్తాను, చూడు, శ్రద్ధగా ఆలకించు. నీవు అనుకుంటూ ఉన్నావు, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలనుకునేది నా ఆలోచన ఒక్కొక్కసారి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఎంత ఎత్తున ఎదిగావని చెప్పి అహంకారం, గర్వం నీకు ఎప్పుడు కూడా ఉండకూడదు. అహంకారం కనుక నీలో ఏర్పడితే అలాగే ఇతరులను చులకనగా కూడా చూడకూడదు. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. అది నాకు బాగా ఇష్టం. అలాంటి వారిని నేను అమితంగా ప్రేమిస్తూ ఉంటాను. నువ్వు గడిచినటువంటి కాలాన్ని
ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అంటే నీ కష్టకాలాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్తున్నాను. కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతగా బాధపడ్డావో, ఎంతగా రోధించావో, ఎలా తోటి వారితో నువ్వు నడుచుకున్నావో అనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకో. అలాగే వారి బాధను కూడా నువ్వు అర్థం చేసుకునగలగాలి కదా. నువ్వు ఎదిగిన తర్వాత నీ చెయ్యి 10 మందికి సహాయం చేస్తూ ఉండాలి, 10 మందికి సహాయం చేసేలా ఉండాలి. అదే నా ఆశ. మరి అలాంటిది నీది చాలా మంచి మనసు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలనుకునేటువంటి గొప్ప మనసు నీకుంది. కానీ నీకు ఇప్పుడిప్పుడే కష్టాలు ఎదురవుతున్నాయే, మరి ఏం చేయాలనుకుంటున్నావు? అంతా కూడా నీదే భారం బాబా అని అంటున్నావు. నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే నువ్వు ఒక తండ్రిగా భారం అనేది నాపై మోపావందుకు నేను సంతోషిస్తున్నాను. నీ సమస్యలు నాకు తెలియనివి కాదు కదమ్మా. నువ్వు గొప్పగా బ్రతికినా లేదంటే సాధారణంగా బ్రతికినా ఏదైనా కానీ నీకున్నటువంటి సమస్యలు మాత్రమే నీ సమస్యలుగా కనిపిస్తున్నాయి. ఎదుటివారి సమస్యలు నీకు సమస్యలుగా కనిపించడం లేదా? అలా ఎప్పుడూ నువ్వు కూడా గతాన్ని మర్చిపోకూడదు కదా. నీకు గతంలో ఎవరైతే సహాయం చేశారో వారిని కూడా మర్చిపోవడం ఎప్పటికీ కూడా మంచిది కాదు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే నీ కష్టమని చెప్పి అనుకుంటున్నావు. గతాన్ని తలుచుకొని బాధపడకూడదు. నీకు మంచి భవిష్యత్తును ప్రసాదించినప్పుడు భగవంతుడు అది నీకు ఇంకాస్త ఎక్కువగా అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీకు నువ్వుగా ఎన్నో అడ్డంకులను సృష్టించుకున్నావు. అలాగే ఎన్నో రకాలుగా సమస్యలను కూడా కొని తెచ్చుకున్నావు. ఇక నేను మరొక విషయం కూడా చెప్తున్నాను చూడు. ఈ మాటలు బాగా గుర్తుంచుకో. అప్పుడే భగవంతుడు నీ స్థాయికి ఎప్పుడు కూడా ఎత్తులోనే ఉంచుతాడు. జరిగింది జరుగుతుంది, జరగబోయేది అంతా కూడా నీ మంచికి అని తెలుసుకో. కాబట్టి నువ్వు ఇలా అనుకునే ప్రశాంతంగా ఉండు. అప్పుడు నువ్వు మనశ్శాంతిగా హాయిగా జీవించగలుగుతావు. అయితే ఒకటి మాత్రం చెప్తాను చూడమ్మా. జీవితం అనే ఒక గదిలో నువ్వు రోజుకి ఒక్కొక్క పాఠాన్ని తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. రోజుకు ఒక కొత్త అనుభవాన్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది. తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పాఠాలను అనుభవాలను చూసి నువ్వు ప్రతిరోజు ఏదో ఒకటి తెలుసుకుంటూ తప్పకుండా ఉండాలి. తెలుసుకొని నీ జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి. కష్టాలనేవి కేవలం నీకు మాత్రమే కాదు, నీతో ఉన్నవారికి కూడా కష్టాలని తెలుసుకో. ఏం జరిగినా కూడా సరిదిద్దుకొని నిలబడడానికి ప్రయత్నం చేయి. దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడానికి ఎన్నో క్షణాలు పట్టవు. నేను మారుస్తాను. నాపై నమ్మకం ఉంటే నీకంతా ముందు రోజుల్లో మంచే జరుగుతుంది. నువ్వు నాపై అలిగావని నాకు తెలుసు. నీ ముఖంలో ప్రకాశవంతమైనటువంటి చిరునవ్వును చూడాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను. కాబట్టి దిగులు పడవలసిన అవసరమే లేదు. అతి త్వరలోనే నీ గురించి, నీ మంచితనం గురించి నలుగురు అర్థం చేసుకుంటారు. తెలుసుకొని నీ దగ్గరకు కొంతమంది వస్తారు. ఎవరో ఏదో అన్నారనో నీ నిజాయితీని ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దు. నీ నిజాయితీ ఏమిటనేది నీకు బాగా తెలుసు. నీవు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఎవరు కూడా వదిలిపెట్టినా విడిచిపెట్టినా వారికి ఏ నిర్ణయాలను ప్రశ్నించేటువంటి హక్కులను కానీ నేను ఇవ్వలేదు. అలాంటి వారికి నువ్వు సమాధానం కూడా చెప్పవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. వారి గురించి ఎందుకు అనవసరంగా ఆలోచిస్తూ నీ భవిష్యత్తును సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటూ ఉన్నావో నీకే తెలియాలి. ఎవరి గురించి కూడా అసలు ఆలోచించొద్దు. నీ మనసులో ఉండాల్సింది, నువ్వు చూడవలసిందంతా కూడా కేవలం ఒకే ఒకటి, అది నీ ఎదుగుదల. ఇప్పుడు నీ ఎదుగుదల చాలా ముఖ్యం. ఇలాంటి ఆలోచనలు నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టలేవు. కాబట్టి పూర్తిగా చెడు ఆలోచనలను బయటకు తీసేస్తేనే నీకు ముందు రోజుల్లో మంచి ఏంటనేది అర్థమవుతుంది. అలాగే ఎవరో ఏదో అన్నారని దాన్నే పట్టుకొని కూర్చొని అలా ఉండవద్దు. ఎప్పుడు ఎవరు నీ చుట్టూ ఉండరు. ఎవరు కూడా నీకు సహాయం కావాలనుకున్నప్పుడు సహాయం అనేది చెయ్యరు. నీ లక్ష్యంపై నువ్వు దృష్టిని సారించు. నీ ఎదుగుదలను మాత్రమే నీకు కనిపించాలి సుమా. ఎప్పుడైతే నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు వెళుతూ ఉంటావో అప్పుడు నీ మంచి భవిష్యత్తుకు ధనలాభం కూడా నీకు తప్పకుండా కలుగుతుందని గుర్తుపెట్టుకో. ఒక బెల్లం చుట్టూ ఈగలు ఎలా అయితే వాళ్తాయో సంపద సంపాదించిన తర్వాత నీ చుట్టూ కూడా అందరూ అలాగే నీ బంధువులు కానీ స్నేహితులు కానీ అలాగే నీ చుట్టూ తిరుగుతూ ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇప్పటి నుంచైనా నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండు. నీ ఆలోచన, నీ సంకల్పం చాలా గొప్పవి. కాబట్టి కష్టాల గురించి మర్చిపోయి భవిష్యత్తులో పొందేటువంటి విజయం గురించి ఆలోచించి నీ ప్రయత్నాన్ని వమ్ము చేసుకోకుండా ముందుకు సాగిపోతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నారు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సాయి పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.